గ్లోబల్ సమిట్ కాదు, అది గ్లోబల్ సమిట్. ఎందుకంటే అసలు ఆ భూమి ఎక్కడిదండి? ఆ 13,000 ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక ఫార్మా హబ్గా తెలంగాణను అభివృద్ధి చేయాలి, లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలని, ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలని కేసీఆర్ గారు 5 ఏళ్ళు కష్టపడి చేసింది. నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఇవాళ నీ అనుయాయులకు, నీ కమిషన్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టినట్టు ఇష్టం ఉన్నట్టు పంచిపెడుతున్నావు. నువ్వు ఎక్వైర్ చేసినావు ఆ భూమి. ఆ భూమి అక్విజేషన్లో నీది ఒక చెమట చుక్కు ఉన్నదా? నీ ఆలోచన ఉన్నదా? ఆ భూమిలో గ్లోబల్ సమిట్ పెట్టి అన్ని గ్లోబల్స్ మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు. దావోస్లో ఏమైంది తెలియదా? డొల్లా కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నావు. ఇవాళ ఒక్కటి వచ్చింది లేదు, ఒక ఉద్యోగం వచ్చింది లేదు. దావోస్ అంతా కూడా ఏమైంది అనేది తెలుసు. సరే, నీ 2047 డాక్యుమెంట్ ఏంది? అవన్నీ ఇంకొన్ని, అది సింపుల్గా చెప్పాలంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది నీ 2047 విజన్ డాక్యుమెంట్. దాని మీద మళ్ళీ ఇంకో రోజు 2047 డాక్యుమెంట్ మీద మాట్లాడతాం, నీ గ్లోబల్ సమ్మిట్ గురించి కూడా మాట్లాడతాం, అన్ని గురించి కూడా మాట్లాడతాం. ఎందుకంటే నువ్వు మనుషులనే కాదు, రాష్ట్ర ప్రజలనే కాదు, దేవుళ్ళను కూడా మోసం చేసినావు. తప్పకుండా ఆ దేవతలు నిన్ను శిక్షిస్తారు.